జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్స్ మనం చూస్తే గనక సినిమా అనేది ఒక మాధ్యమం, జనాల్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సినిమా వాళ్ళు మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ వాళ్ళు. రీసెంట్ గా హైడ్రా సందర్భంలో కూడా మొట్టమొదట యాక్షన్ తీసుకునేది నాగార్జునకి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ పైనే. ఆ తర్వాత ఆ వార్తకి ఎంత ప్రాచుర్యం లభించింది, హైడ్రా అనేది ఎంతగా జనాల్లోకి వెళ్ళిపోయింది, ఒక భయాన్ని ఎలా క్రియేట్ చేస్తుందో మనం చూసాం. అండ్ ఆ తర్వాత అల్లు అర్జున్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత టోటల్ గా తెలంగాణలో సినిమా ప్రీమియర్స్ ని రద్దు చేస్తున్నామని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి చెప్పిన విషయాన్ని కూడా మనం చూసాం. అండ్ ఇప్పుడు ఈ కేసులో అల్లు అర్జున్ కి అరెస్ట్ చేయడం. సో ఇలాంటి ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ విషయంలోనే మేము ఇంత స్ట్రాంగ్ గా ఉన్నామంటే కామన్ పీపుల్, సామాన్యుల పట్ల ఇంకా గట్టిగా మేము ఉండగలం అన్న ఒక మెసేజ్ జనాల్లోకి స్ట్రాంగ్ గా వెళ్ళడం కోసమే ఈ స్టెప్ తీసుకున్నారనుకోవాలా? ఖచ్చితంగా దీంట్లో కొంత పోలీసుల చర్యలను కూడా మనం సీరియస్గా గమనిస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే దాదాపుగా ఇంకొక సమాచారం, ఈ కేసులో అతన్ని ప్రస్తుతం ఎక్కడైతే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తరలిస్తారో ఆ తర్వాత కోర్టుకు కూడా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్ కూడా రెడీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లీగల్గా పోలీసులంతా కూడా లీగల్గా పూర్తి స్థాయిలో ఈ వ్యవహారం అంతా చూస్తున్నారు. ఖచ్చితంగా ఈ కేసులో ఆయన్ని రిమాండ్కి తరలించే అవకాశం కనిపిస్తుంది. కోర్టు ఎట్లాంటి డెసిషన్ తీసుకుని చూడాల్సి ఉంది. కానీ ఖచ్చితంగా పోలీసులు మాత్రం కొంత దీని ద్వారా ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేశారు. ఎందుకంటే చట్టం ముందు అందరూ సమానలే, ఈ కేసులో ఎవరున్నా కూడా వదిలిపెట్టమనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి దాంట్లో భాగంగానే ఇదంతా కూడా మనకు ఇంకొక వీడియో కూడా వచ్చింది. దాంట్లో అల్లు అర్జున్ వెళ్తున్నటువంటి సమయంలో ఫాదర్తో మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి ఎట్లా లీగల్గా ముందుకెళ్ళాలి ఆ విషయాలను కూడా డిస్కస్ చేసినటువంటి వీడియో కూడా వచ్చింది. ప్రస్తుతం ఆన్ ది వేలో చిక్కడపల్లి పోలీసు స్టేషన్కి వెళ్తున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగేటటువంటి పరిణామాలు కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి ఏం జరగబోతుంది, రిమాండ్ రిపోర్ట్ రెడీ అవుతే కోర్టు కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సాయంత్రం 5 గంటలలోపు నాంపల్లి కోర్టు ప్రొడ్యూస్ చేసారో చూడాల్సింది. కానీ ఒక మెసేజ్ మాత్రం చాలా స్పష్టంగా వెళ్ళింది. అల్లు అర్జున్ అరెస్ట్ ద్వారా తెలంగాణ పోలీసులు కావచ్చు, హైదరాబాద్ పోలీసులు ఈ కేసును ఎంత సీరియస్గా తీసుకున్నారు. చట్టం ముందు అందరూ సమానలే, ఒక వ్యక్తి మరణానికి కారణమైనటువంటి వ్యక్తిని ఖచ్చితంగా ఈ కేసు రిజిస్టర్ అయిన తర్వాత అరెస్ట్ చేశారు. కాబట్టి ఈ కేసులో ఒక స్పష్టమైన ఒక మెసేజ్ మాత్రం హైదరాబాద్ పోలీసులు ఇచ్చారు. ముందుగా ఈ ఎంటైర్ ఎపిసోడ్లో హైదరాబాద్ సిపి ఏదైతే కొంత ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన రోజు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇట్లాంటి విషయాల్లో ఎక్కడైతే అనుమతి లేకుండా కావచ్చు, లేకపోతే ఈ సినిమా ఈవెంట్ల పేరిట హైదరాబాద్లో ఒక న్యూసెన్స్ క్రియేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. చెప్పినట్టుగానే హైదరాబాద్ సిపి సివి ఆనంద్ మాత్రం ఈ కేసు కొంత సీరియస్గా తీసుకొని పోలీసు దాదాపు అల్లు అర్జున్ పైన 105, 118 రెడ్ విత్ 35 BNS చట్టం కింద కేసు రిజిస్టర్ అయింది. ఈ కేసులో దాదాపు మినిమం పనిష్మెంట్ 10 years వరకు ఉంది. కాబట్టి సో నాన్ బెయిలబుల్ సెక్షన్ కిందనే ఆయన పైన కేసు రిజిస్టర్ అయింది. కాబట్టి ఆ సెక్షన్లో భాగంగానే అరెస్ట్ చేశారు. దాంట్లో మనం క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ మనం ఎఫ్ఐఆర్ కూడా చూస్తే ఒకసారి అతని పైన పెట్టిన సెక్షన్స్, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో పెట్టిన సెక్షన్ ఏదైతే ఉందో దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. 105, 118 రెడ్ విత్ 35 BNS యాక్ట్ ఏదైతే పెట్టారో దీంట్లో హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు పెట్టిన కేసు డీటెయిల్స్ ఇవి. సెక్షన్ 105, 1181 రెడ్ విత్ 35 BNS యాక్ట్. ఇది ఒక వ్యక్తి మరణానికి కారణమయ్యారనే దాని కింద పెట్టారు. దాంట్లో సంధ్యా థియేటర్ 70mm A1గా సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్తో పాటుగా దేర్ స్టాఫ్ని పెట్టారు. దాంతోపాటు ఈ కేసులో అల్లు అర్జున్ని కూడా ఈ కేసులో ఒక అక్యూజ్డ్గా చూపెట్టారు. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో దాదాపు 3 సెక్షన్స్ 105, 1181 రెడ్ విత్ 35 BNS చట్టం కింద ఈ కేసు పెట్టారు. కాబట్టి ఈ కేసులో ఇదే కేసులో అరెస్ట్ చేశారు. దీన్ని ఖచ్చితంగా ఒక మెసేజ్ లాగానే చూడొచ్చు. ఎందుకంటే పోలీసులు కొంత సీరియస్గా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి ఇన్సిడెంట్, అది సెలబ్రిటీ కావచ్చు, ఎవరు కావచ్చు, తప్పు చేసిన ప్రతి ఒక్కరు కూడా చట్టం ముందు సమానులు అనే ఒక మెసేజ్ ఇవ్వడం కోసమే ఖచ్చితంగా ఈ యొక్క అరెస్ట్ చూడవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముందుగా హైడ్రా సమయంలో కూడా నాగార్జునకు సంబంధించినటువంటి ఇష్యూ సడన్గా ఆ రోజు జరిగింది. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది మాత్రం చాలా షాకింగ్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ ఇన్సిడెంట్ దాదాపుగా చాలా రోజులైంది. కానీ కేసు ఇన్వెస్టిగేషన్లో ప్రొసీజింగ్ అంతా కూడా పోలీసులు ఫాలో అయ్యారు. చాలా సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని ఫస్ట్ అరెస్ట్ చేయడం, ఆ తర్వాత మేనేజర్ని, ఓనర్ని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత ఈ ఈవెంట్ ఎవరైతే పర్మిషన్ లేకుండా బౌన్సర్లు చేసుకుని వచ్చారో వాళ్ళని అరెస్ట్ చేయడం, ఇప్పుడు లాస్ట్గా ఈ కేసులో నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం. ఈ మొత్తం సిరీస్ అంతా కూడా చూస్తే పోలీసులు ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకొని పూర్తి స్థాయి ఆధారాలు వచ్చిన తర్వాతనే ఆయన అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ పైన ఉన్న అభియోగం కూడా
అనుమతి లేకుండా థియేటర్కి వచ్చి ఆ స్టాంపీడ్కి కారణమయ్యారు. దాంతోపాటు ఎలాంటి సమాచారం లేకుండా బౌన్సర్లు వేసుకొని వచ్చి థియేటర్కి వచ్చారు. ఆ థియేటర్కి రావడం వల్ల జరిగిన తొక్కిసలాట వల్లనే మనిషి చనిపోయాడన్నది అలిగేషన్ కాబట్టి ఒక వ్యక్తి మరణానికి కారణమయ్యాడనే అలిగేషన్ కిందనే అల్లు అర్జున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది క్లియర్గా ఒక మెసేజ్ అయితే తెలంగాణ పోలీసులు కావచ్చు, హైదరాబాద్ పోలీసులు అయితే ఇచ్చారు. చట్టం ముందు అందరూ సమానులే, అది సెలబ్రిటీ కావచ్చు, ఇంకా ఎవరైనా కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం, ఖచ్చితంగా కేసు నమోదైతే మాత్రం చర్యలు ఉంటాయనే విషయాన్ని చాలా స్పష్టంగా హైదరాబాద్ పోలీసులు, హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఒక మెసేజ్ అయితే ఈ కేసు